హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మిరాయి మూవీ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. నిజం చెప్పాలంటే ఈ మూవీకి నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. అయితే ఈ మూవీ నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ప్రభాస్ వాయిస్ ఓవర్ తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. తేజ సజ్జా కొత్త హీరో అయినా కూడా ఈ మూవీని చాలా జాగ్రత్తగా తీశారు. అంటే గతంలో హనుమాన్ మూవీ ఉంది కదా, ఆ మూవీని ఎలా అయితే బడ్జెట్ ని అండ్ కథని నమ్మి చాలా జాగ్రత్తగా తీశారో ఈ మూవీని కూడా అంతే పర్ఫెక్ట్ గా తీశారు. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, అశోకుడు క్రియేట్ చేసిన 9 గ్రంథాలని మంచు మనోజ్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఈ మూవీలో మంచు మనోజ్ చేసింది నెగిటివ్ క్యారెక్టర్. అయితే వీటికి వేదాకి ఉన్న లింక్ ఏంటి అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే ఎక్సలెంట్. ఈ మూవీకి నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. అయితే ఈ మూవీలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంటుంది, కానీ మూవీలో ఎక్కడ కూడా ప్రభాస్ కనిపించడు. తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రేయ, జగపతి బాబు మూవీ మొత్తం కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీలో ఎక్కువ సీన్స్ కూడా ఎక్కువగా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ మూవీలో తేజ సజ్జా ఎంట్రీ సీన్ అనేది చాలా సింపుల్ గా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైబుందే అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అసలు ఈ మూవీలోనే లేదు. ఫస్ట్ హాఫ్ లో ఉంటది అనుకున్నాను, ఫస్ట్ హాఫ్ లో లేదు. సెకండ్ హాఫ్ లో ఉంటది అనుకున్నాను, సెకండ్ హాఫ్ లోనే లేదు. అసలు ఆ సాంగ్ ఈ మూవీలోనే లేదు. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ లో ఒక 4-5 సీన్లు బోరింగ్ గా అనిపించాయి నాకు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగోలేదని నేను అన్నాను. సినిమా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉంటాయి అంతే. బట్ అవి కూడా చాలా తక్కువగా ఉంటాయి, తక్కువ సేపు ఉంటాయి. ఇక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీలో ప్రభాస్ వాయిస్ ఓవర్ చాలా బాగుంది. అంటే ఆయన మూవీ స్టోరీ గురించి చెప్పే విధానం ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఇక విఎఫ్ఎక్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంటే మనం మూవీ చూస్తున్నప్పుడు ఈ సీన్ గ్రాఫిక్స్ అని, ఈ సీన్ విఎఫ్ఎక్స్ అని మనకు అనిపించదు. నిజంగా కూడా రియల్ లొకేషన్ లో తీస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ మాత్రం అవి గ్రాఫిక్స్ అయినా కూడా రియల్ లొకేషన్ లో షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ లాగా అనిపించదు. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ గా ఉంది. సో ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా వద్దా అంటే ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. ఎందుకంటే తర్వాత మీరు యూట్యూబ్ లో గానీ టీవీలో గానీ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, అరే ఇంత మంచి సినిమాని థియేటర్ లో ఎందుకు మిస్ అయ్యానని. సినిమా అంత బాగుంది. సో ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.